Welcome to SMR Holdings Real Estate Gurus. హైదరాబాద్లోని కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే రెరా అనుమతి లేకుండా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద అక్రమంగా ఫ్లాట్స్ ప్లాట్లను కొనుగోలుదారులకు అంటగట్టేస్తున్నారు. రేటు తక్కువ కదా అని బయ్యర్లు కూడా వెనక ముందు ఆలోచించకుండా కొనేస్తున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలని సీరియస్ గా తీసుకున్న క్రెడా హైదరాబాద్ ఏకంగా యూడిఎస్ సేల్స్ మీద యుద్ధం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో యూడిఎస్ లోని ఫ్లాట్లను కొనకూడదని తీర్మానించింది. పొరపాటున ఇలా చేస్తే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవుతుందని హెచ్చరిస్తోంది. హైదరాబాద్లో కొందరు బిల్డర్లు ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారు. తక్కువ రేటుకే ఫ్లాట్ అంటూ మోసం చేస్తున్నారు. ముందే 100% సొమ్ము కడితేనే ఈ ప్రయోజనం అంటున్నారు. సగం ధరకే ఫ్లాట్ వస్తుందని ఆశపడే అమాయక కొనుగోలుదారులు పీఎఫ్ సొమ్మును మొత్తం ఊడ్చేసి తల్లిదండ్రులు అత్తమామల నుంచి చేబదులు తీసుకుని మిత్రుల నుంచి అప్పు తీసుకుని మరీ ఈ డెవలపర్ల చేతిలో సొమ్ము పోస్తున్నారు. డబ్బు కట్టిన తర్వాత ఆయా నిర్మాణాలు ఆరంభం కాకపోవడంతో చాలా మంది కొనుగోలుదారుల్లో ఒక రకమైన ఆందోళన ఆరంభమైంది. తమ సొమ్ముకు భద్రత ఉంటుందా అనే సందేహం మొదలైంది. నిర్మాణ పనులు ఆరంభం కాకపోవడంతో బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్లో కొందరు బిల్డర్లు గత 2 ఏళ్లుగా సరికొత్త మోసం స్టార్ట్ చేశారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రీ లాంచ్ సేల్స్ అంటూ సోషల్ మీడియాలోని ఫ్లాట్స్, ప్లాట్లను, విల్లాలను విక్రయిస్తున్నారు. రెరా అనుమతి తీసుకోకుండా కొత్త నిర్మాణాలను స్టార్ట్ చేయకూడదని పురపాలక శాఖ చెబుతున్నప్పటికీ పలువురు డెవలపర్లు మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు. ఒక్కసారి ఫేస్బుక్లో చూస్తే ప్రీ లాంచ్ సేల్స్ గురించి అనేక సంస్థల ప్రకటనలు చూడొచ్చు. కాకపోతే ఇవన్నీ తెలిసిన తెలంగాణ రెరా అథారిటీ నిద్రపోతుందా అని కొందరు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. 1 కాదు 2 కాదు, అధిక సంఖ్యలో నిర్మాణ సంస్థలు రియల్ లాంచ్ పథకాల్ని అనౌన్స్ చేస్తున్నాయి. చిన్న చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు బడా సంస్థలు కూడా ఇందులో భాగస్వాములే. అన్నీ కలిసి అమాయక బయ్యర్లకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. తెలంగాణ రెరా అథారిటీ నిబంధనల ప్రకారం ప్రీ లాంచ్ ఆర్ సాఫ్ట్ లాంచ్ సేల్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ కొందరు డెవలపర్లు తమకు ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. తక్కువ రేట్లకే ప్లాట్, ఫ్లాట్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇలా అక్రమ రీతిలో వ్యవహరించే డెవలపర్లపై తెలంగాణ రెరా అథారిటీ ఎలాంటి జరిమానాలు విధించకపోవటం దారుణమైన విషయం. నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొల్పేందుకు రెరా అథారిటీ ఆఫీస్ ని మినిస్టర్ కేటీఆర్ అట్టహాసంగా ఆరంభించారు. అయినప్పటికీ మినిస్టర్ కేటీఆర్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తెలంగాణ అథారిటీ సమర్థవంతంగా పనిచేయటం లేదని పలువురు డెవలపర్లు విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ప్రీ లాంచ్ లో ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసి సేల్స్ చేస్తుంటే రెరా అథారిటీ వద్ద అనుమతి తీసుకుని కూడా ఏం లాభమని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రెరా అథారిటీ కళ్లు తెరుచుకుని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో ప్రీ లాంచ్ సేల్స్ చేస్తే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా భారీ జరిమానాలు విధించాలని పలువురు డెవలపర్లు కోరుతున్నారు. యూడిఎస్ మీద మేము యుద్ధం కంటే కన్జ్యూమర్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద క్రెడా హైదరాబాద్ దీన్ని ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్నోవేటివ్ పాలసీస్ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక రకమైన అభివృద్ధిలో ఉంది. మనకి అటువంటి పరిస్థితుల లోపల ఇప్పుడు టీఎస్ బి పాస్ వచ్చింది, టీఎస్ ఐ పాస్ ఉంది, మనకి ఇప్పుడు కొత్తగా ధర్నీ అనేది. ఇటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగం చాలా ముందుకు పోతున్నప్పుడు కొత్తగా యూడిఎస్ స్కీమ్ లోపల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాన్ని మేము అపోజ్ చేయట్లేదు. కానీ ఒకవేళ అటువంటి ప్రాజెక్ట్స్ తోటి ఎక్కడేదో ఒక రకమైన తప్పు జరిగినా, ఆ కన్జ్యూమర్కి ఏదైనా నష్టం జరిగినా దాంతో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగానికి ఇబ్బంది కాకూడదనేదే మా కోరిక. మేము కూడా ఏమంటున్నాం, వేరే రకంగా మేము ఏం చెప్పట్లేదు. ప్రతి కన్జ్యూమర్కి కూడా మేము అడ్వైజ్ చేసేది కూడా రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కొనుక్కోమని చెప్తున్నాము. ఎందుకంటే అది పర్మిషన్ వచ్చేసి రెరాలో అప్రూవల్ ఉన్న తర్వాత నౌ ద బిల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఏ కన్జ్యూమర్ అనమాట. గవర్నమెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా తప్పులు జరిగినా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఈ యూడిఎస్ స్కీమ్ వల్ల అన్వాంటెడ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎటువంటిది ఇబ్బందులు ఎదుర్కొంటామో అని మేము అవేర్నెస్ మాత్రమే తీసుకురాగలుగుతున్నాం. వాళ్ళు ఒక గైడ్ లైన్ అనేది రెరా నుంచి దే హ్యావ్ టు సర్క్యులేట్ టు ఆల్ ద మేబీ అక్రాస్ ద స్టేట్, అంటే పేపర్ యాడ్స్ కానీ ఏదైనా ఇచ్చేసి దే హ్యావ్ టు సే అన్డివైడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది రిజిస్టర్ చేయకూడదని పెట్టాలా. దాంతోపాటుగా రెరా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనేది ఇప్పుడు ఒక ఓవరాల్ ఇండియా మొత్తం మీద రెరా కంపల్సరీ రెగ్యులేటరీ అథారిటీ ఉండాలనేది మనం ఇక్కడ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం కూడా రెరా అథారిటీ పెట్టింది. కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిన అథారిటీ తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు లేకుండా ప్రీ లాంచ్ లోపల తీసుకున్నప్పుడు దానికి తర్వాత జరిగే పర్యవసానాలు ఏదున్నా కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా దానికి బాధ్యత వహించరు. క్రెడా హైదరాబాద్ తరఫున అందరికీ ఒకటే విజ్ఞప్తి,
కొత్తగా మన హైదరాబాద్ నిర్మాణ రంగం అయితే మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి అభివృద్ధిలో ఉన్నాం కాబట్టి రెరా అనేది ఒక రెగ్యులేటరీ అథారిటీ మనకి ఇక్కడ ఉంది ఇప్పుడు. అందుకోసం దానికి ఆ ప్రతి ప్రాజెక్టు రిజిస్టర్ చేయాలనేది ఒక మ్యాండేటరీ ఉన్నది. మీరు కూడా కొనేటప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా వెరిఫై చేసుకోండి. రెరా అప్రూవల్ ప్రాజెక్ట్ అని అనుకుంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్టులనే మీరు తీసుకోండి. అక్కడ మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట. మనం ఒకవేళ బిల్డర్ వైపు నుంచి ఏ రకంగా అయినా ఇబ్బంది వచ్చినా కూడా దట్ అపలేట్ అథారిటీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బిల్డర్ కూడా ఒక బాధ్యతతో మీకు ప్రాజెక్ట్ అప్పచెప్పడానికి ముందుకు వస్తాడు. సో మా క్రెడా హైదరాబాద్లు తరపున మేము అందరికీ విజ్ఞప్తి చేసేది మాత్రం రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కొనండి. కరోనా తర్వాత హైదరాబాద్లోని వివిధ ఏరియాల్లో ఫ్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు చాలా మంది వ్యూవర్స్ మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు. అందుకే మేము వివిధ ఏరియాల్లోని స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ల ధరలు ఎలా ఉన్నాయో మీకు అందజేస్తున్నాం. కేవలం మీ అవగాహన కోసమే ఈ ధరల్ని అందజేస్తున్నాం. అపార్ట్మెంట్ నిర్మాణ పరిస్థితి, అందులో పొందుపరిచే ఎమ్యూనిటీస్, బిల్డర్ ఆర్థిక పరిస్థితిని బట్టి ధరలో స్వల్ప మార్పులుంటాయని గుర్తుంచుకోండి. హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ విస్తరిస్తోంది. ఒకప్పుడు శివారు ప్రాంతాలుగా భావించే అనేక ఏరియాలు ప్రస్తుతం నగరంలో భాగమయ్యాయి. ఉదాహరణకు నిన్నటి వరకు చందానగర్ వరకే అపార్ట్మెంట్ కల్చర్ కనిపించేది. కానీ నేడు పటంచేరు దాటి ఇస్నాపూర్ వరకు వెళ్లినా అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ అనూహ్యంగా డెవలప్ అవడమే దీనికి ప్రధాన కారణం. గచ్చిపౌలి, నల్లగండ్ల వంటి ఏరియాల్లో కనిపించిన అపార్ట్మెంట్లు ప్రస్తుతం తెల్లాపూర్ దాటేసి కొల్లూరు, పాటి ఘనపూర్ దాకా వెళ్లింది. ఇలా నగరంలో కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలతో పాటు వివిధ ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దామా. ఆదిపట్లలో స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ల ధర చదరపు అడుగుకి 2000 నుంచి 2800 ఉండగా అల్కాపురి టౌన్షిప్ లో 4200 నుంచి 5800 చెబుతున్నారు. అల్వాలలో 3600 నుంచి 5000 దాకా చెబుతున్న డెవలపర్లు ఉన్నారు. అమీన్పూర్లో ఏరియాను బట్టి 3000 నుంచి 5000 చెబుతున్నారు. బాచుపల్లిలో 3000 నుంచి 4600, బండ్లగూడ జాగీరులో 4200 నుంచి 5600, బీరంగూడలో 3000 నుంచి 4600 దాకా పలు నిర్మాణ సంస్థలు ఫ్లాట్స్ ను అమ్ముతున్నాయి. మరి ఇతర ఏ ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. కోవిడ్ నేపథ్యంలో హైదరాబాదులోని వివిధ ఏరియాల్లో ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలా మంది బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ గురువుని క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, అరబ్ దేశాల నుంచి అనేక మంది ప్రవాసులు ఇక్కడి ప్లాట్ల ధరల్ని తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి వీరి కోరిక మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధరలెలా ఉన్నాయో మీరే చూడండి. ఔషాపూర్ చదరపు గజానికి 9000 నుంచి 10,000, బడంగ్పేట్ 18,000 నుంచి 26,000, బండ్లగూడ గజానికి 32,000 నుంచి 37,000, బీరంగూడ 19,000 నుంచి 27,000, భానూరు 16,000 నుంచి 18,000, బోడుప్పల్ 30 నుంచి 35,000. ఇంకా వివిధ ఏరియాల్లో ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. SMR Holdings Real Estate Gurulo will take a small break. Wow! This is the best deal. 1 crore rupees worth flat 50 lakhs ke. అవునా? UDS ప్రాసెస్ లో హాఫ్ రేట్ కే ఫ్లాట్ కొనొచ్చు. ఇలాంటివి చూడడానికి అట్రాక్టివ్ గా ఉండొచ్చు, వర్కౌట్ అవ్వవు.
ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఉన్నప్పుడు రిస్క్ ఏముంది? ల్యాండ్ మీద డిస్ప్యూట్స్ వస్తే, బిల్డర్స్ మధ్యలో వదిలేస్తే ఇండివిజువల్గా అమ్ముకోగలమా? రెరాలో రిజిస్ట్రేషన్, జిహెచ్ఎంసీ అప్రూవల్ లేని ప్రాజెక్టులు అవి. సో రేరా అప్రూవ్ ప్రాజెక్ట్స్ కొంటే పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట. గుర్తుంచుకోండి, యూడిఎస్ వలలో పడకండి. Don't buy properties in UDS scheme. Price may be attractive, but you don't know whether you'll get your dream home or not. So choose only RERA approved projects. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్. గచ్చిబౌలి చేరువలో మీకు రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ కావాలా? అలా కొనగానే ఇలా గృహప్రవేశం చేయాలన్నది మీ ఆలోచన? అయితే మీకు అన్ని విధాల నప్పే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇందులో అందుబాటులో ఉన్నవన్నీ విశాలమైన విస్తీర్ణం గల ఫ్లాట్సే. అయితే కాస్త చిన్న సైజు కావాలన్న మాత్రం కొంతకాలం వేచి చూడక తప్పదు. మరి అటు గచ్చిబౌలి ఇటు కొండాపూర్ వంటి ఏరియాలకు అతి చేరువలో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సుమారు 22 ఎకరాల్లో అత్యద్భుతంగా నిర్మిస్తున్న నిర్మాణమే ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. ఇందులో ఫస్ట్ ఫేజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరి ఈ ప్రాజెక్టు స్పెషాలిటీస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. కొనుగోలుదారుల అవసరాలేమిటి? ఏ ఏరియాల్లో వాటిని నిర్మించాలి? వారు కోరుకున్న దానికంటే మించిన సదుపాయాలు సౌకర్యాల్ని అందజేస్తే అతి కొద్ది సంస్థల్లో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ముందంజలో ఉంటుంది. ఇదే సూత్రం సుమారు 30 ఏళ్ల నుంచి పాటిస్తుంది. అందుకే అధిక శాతం మంది బయ్యర్లు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేసి ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ని అందుకున్నారు. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ దక్షిణ భారతదేశంలో 1993 నుంచి ఐకానిక్ నిర్మాణాలను చేపడుతున్న సంస్థ. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో ఆధునిక సదుపాయాలను అందజేయడంలో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తాజాగా చిరక్ స్కూల్ చేరువలోని కొండాపూర్లో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా అనే మహత్తరమైన ప్రాజెక్టుని సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తోంది. 11 టవర్లలో మొత్తం 2400 ఫ్లాట్లను సంస్థ నిర్మిస్తోంది. ఒక్కో టవర్ని 20 అంతస్తుల నుంచి 35 అంతస్తుల ఎత్తులో రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎప్పుడు ప్రాజెక్ట్ ని ఆరంభించినా బయ్యర్లకు బెస్ట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. మరి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సిఎండి రామరెడ్డి గారు ఏమంటున్నారో చూసేద్దామా? మా ఈ ఐకానియా ప్రాజెక్టులో టోటల్ 5 ఫేజెస్ ఉన్నాయి. ఫేజ్ 1 514 అపార్ట్మెంట్స్. దాంట్లో మీకు 1975 స్క్వేర్ ఫీట్ నుండి 5000 స్క్వేర్ ఫీట్ వరకు అందుబాటులో ఉన్నాయి. 3 బెడ్రూమ్స్, 4 బెడ్రూమ్స్ అండ్ 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అవి. దాంట్లో 3 బేస్మెంట్స్ పార్కింగ్ ప్లస్ 20 ఫ్లోర్స్ ఈ టవర్స్ 6 టవర్స్ ఉన్నాయి. సో ఆ ఫేజ్ 1 పార్ట్ మొత్తం టోటల్ 100% అంతా కంప్లీట్ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు ఒక మీకు 200 ఆడ్ ఫ్యామిలీస్ 220 or 230 ఫ్యామిలీస్ ఆక్యుపై అయ్యారు. అండ్ బ్యాలెన్స్ ఫ్యామిలీస్ ఒక 100 ఫ్యామిలీస్ వరకు ఇంటీరియర్స్ దే ఆర్ గెటింగ్ రెడీ. మేబీ అనదర్ 1 month 1.5 monthలో వాళ్ళు బై ఎండ్ ఆఫ్ మేబీ డిసెంబర్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. అండ్ బ్యాలెన్స్ ఫ్యామిలీస్ కూడా మ్యాక్సిమం అనదర్ 3-4 monthsలో ఆక్యుపై జరిగిపోతుంది. మరి ఫేజ్ 2కి వచ్చేప్పటికి దట్ ఈస్ 2 టవర్స్. 1 టవర్ ఏమో మనకు 3 బేస్మెంట్స్ ప్లస్ 27 ఫ్లోర్స్. ఇంకొక టవర్ వచ్చేస్తే 3 బేస్మెంట్స్ ప్లస్ 22 ఫ్లోర్స్. ట్విన్ టవర్స్ విత్ బ్రిడ్జ్ కనెక్షన్. అండ్ దాంట్లో మీకు అరౌండ్ 650 ఫ్యామిలీస్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 650 ఫ్యామిలీస్లో మోర్ దెన్ 350-400 ఫ్యామిలీస్ బై జూన్ జూలైకి వచ్చి జాయిన్ అవ్వడానికి దే ఆర్ రెడీ. అండ్ మేము
బై మే వరకే మేము రెడీ చేసేసి మేము యాక్చువల్లీ బై డిసెంబర్ ఎండ్ వరకే హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వి లాస్ట్ స్ట్రేట్ అవే 5 to 6 months టైం. నగరానికి చెందిన ఓ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు మీకోసం. హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ హైదరాబాద్లో 25 ఏళ్ల నుంచి నిర్మాణాలను చేపడుతున్న సంస్థ. తాజాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చెరువులోని ఉస్మాన్ నగర్లో హాల్మార్క్ కౌంటీ అనే ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ని 21 ఎకరాల్లో చేపట్టింది. స్పేస్ ఈజ్ ద అల్టిమేట్ లగ్జరీ అని నమ్మే ఈ సంస్థ విశాలమైన విస్తీర్ణంలో యూరప్, స్కాండినేవియన్ దేశాల్లో పాపులర్ అయిన లగ్జరీ కాన్సెప్ట్ను హైదరాబాద్ వాసులకు పరిచయం చేస్తోంది. ఈ హాల్మార్క్ కౌంటీని ఏ విధంగా డిజైన్ చేయడం జరిగిందంటే ఒక 4 bedrooms, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, డైనింగ్, కిచెన్, పూజా రూమ్, అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్లో ప్రత్యేకత ఏంటంటే లైటింగ్ అండ్ వెంటిలేషన్తో డిజైన్ చేయడం జరిగింది. మా ప్లానింగ్లో ఎక్కడ ప్రతి ఐటమ్స్ వేస్ట్ కాకుండా డిజైన్ చేయడం జరిగింది. మా హాల్మార్క్ కౌంటీలో సొంతింటి కళ ఎవరైతే నిజం చేసుకుంటున్నారో వాళ్ళ కళకు అనుగుణంగా మేము ఒక 4 bedroomలతో లేటెస్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ఇంటి చుట్టుపక్కల కూడా ప్రకృతికి అనుగుణంగా గార్డెన్ పెంచుకోవడానికి కూడా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మంచి సిట్అవుట్స్ కూడా కూర్చోవడానికి అనుకూలంగా సిట్అవుట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ గోపన్పల్లి ఉస్మాన్ నగర్ ప్రత్యేకతలు ఏమిటంటే ఇది ORR సమీపంగా ఉండడం వలన, అదేవిధంగా రేడియో రోడ్ దగ్గరగా ఉండడం వలన, అదేవిధంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండడం వల్ల, అదేవిధంగా ఈదినగర్పల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉన్నది. అందువలన సిటీకి ఇటు చూసినా ఒక 10 minutes డ్రైవేలో చేరుకోవడానికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతం ఒక లేటెస్ట్ సిటీగా డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఒక ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ ఈ లొకేషన్. ఎందుకంటే ఇక్కడ మేజర్ అన్ని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వస్తున్నాయి, అన్ని లేటెస్ట్ డిజైన్తో వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రజలు ఎక్కువ రావడానికి ఇష్టపడుతున్నారు కొనుగోలుదారులు. SMR Holdings Real Estate Gurulo will take a small break. Dad, I think this is the best deal. 1 crore flat 50 lakhs ke. అది ప్రైమ్ లొకేషన్లో. అవునా? UDS ప్రాసెస్లో కొంటే మనకి మార్కెట్ రేట్ కంటే తక్కువకే వస్తుంది. పైగా బిల్డర్తో MOU రిజిస్ట్రేషన్ ముందే అయిపోతుంది. మంచి డీల్ కదా? ఇలాంటివి చూడ్డానికే అట్రాక్టివ్గా ఉంటాయమ్మా. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. UDS ప్రాసెస్ లో ఫ్లాట్ కొంటే ఇంత రిస్కా? ల్యాండ్ మీద ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే ఎవరు ఫేస్ చేయాలి? బిల్డర్ ప్రాజెక్ట్ని మధ్యలో వదిలేశాడనుకో, ఎవరు కంప్లీట్ చేయాలి? దీనిలోంచి బయటపడదాం అనుకున్నా ఇండివిజువల్గా ల్యాండ్ అమ్ముకోవడం సాధ్యమా? GHMC పర్మిషన్, TS రెరా రిజిస్ట్రేషన్ వీళ్లకుండవు. కాబట్టి మనకి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ రాదు. అయితే ఎవరిని నమ్మాలి నాన్న? రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. రెరాలో రిజిస్టర్ అయిన బిల్డర్స్ దగ్గర మాత్రమే స్థిరాస్తులు కొనాలి. అన్ని రకాల అప్రూవల్స్, డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటాయి. నో టెన్షన్. సో UDS వలలో పడకండి. రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఎంచుకొని మీ సొంత ఇంటి కలను నిశ్చింతగా నిజం చేసుకోండి. Don't put your hard-earned money in UDS scheme projects and make your life risky. So buy only RERA approved projects. వెల్కమ్ బ్యాక్ టు SMR Holdings Real Estate Guru. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ టాప్ డెవలపర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూసేద్దామా?
ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని అన్ని ఏరియాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ పబ్లిక్ ప్రైవేట్ పాలసీ విధానంలో డెవలప్ చేయాలని అనుమతినిస్తారు. కాకపోతే 111 జీవో ఏరియాల్లో వీటికి అనుమతి లేదు. కొత్త టౌన్షిప్లను పట్టణాభివృద్ధి సంస్థలు డెవలప్ చేయొచ్చు. ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, ఎస్పీవీలు వ్యక్తిగతంగా కానీ డెవలప్మెంట్లో భాగంగా కానీ చేపట్టవచ్చు. టౌన్షిప్ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కావలసిన సమస్త సౌకర్యాలు ఒకే చోట లభించాలి. అంటే ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం నడుచుకుంటూ వెళ్లేలా ఉండాలన్నదే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే లైక్ దట్ విలేజెస్, ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క చోట ఉంటే అన్ని సదుపాయాలు కూడా అక్కడ ఉండటం వల్ల హాస్పిటల్ దగ్గర నుంచి మార్కెట్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా దగ్గర ఉండటం వల్ల, సిటీకి దూరం ఉండటం వల్ల సిటీ మీద కూడా ట్రాఫిక్ లోడ్ తగ్గుతుంది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అవ్వడానికి మినిమం 100 ఏకర్స్ ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఆ 100 ఏకర్స్లో మరి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పడటం వల్ల ఒక ఎంప్లాయీ వాక్ టు వర్క్ అంటే అక్కడే టౌన్షిప్లోనే కమర్షియల్ కాంప్లెక్స్లో ఉండటం, మరి అక్కడే పని చేసుకుని ఇంటికి వెళ్ళటం, అట్లాగే చిల్డ్రన్స్కి స్కూల్స్ కూడా అక్కడే ఉండటం వల్ల నడిచి చక్కగా స్కూల్కి వెళ్ళి రావటం, ఏ ఫెసిలిటీ కావాలన్నా అక్కడే ప్రొవైడ్ చేయటం వల్ల మరి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్కి మరి ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. మరి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి తెలంగాణ బిల్డర్స్ తరపున గౌరవమైన ముఖ్యమంత్రి గారికి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము అభినందన తెలియజేస్తున్నాం. సో ఇది ఇవాల్టి మన SMR హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో చూసేందుకు రియల్ ఎస్టేట్ గురు అని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. Until then, this is Sujita signing off.